యూకేలో మాస్టర్స్ చేయాలి అని అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వీసా ప్రాసెసెస్లో ఏ విధంగా ఉంటుంది, అండ్ స్కాలర్షిప్ వస్తుందా? స్కాలర్షిప్ అంటే ప్రతి స్టూడెంట్కి మనం గ్యారెంటెడ్గా స్కాలర్షిప్ ఇస్తున్నాం. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 6 లక్షల వరకు స్కాలర్షిప్ ఉంటుంది. అండ్ యూకేలో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటి అంటే వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే లోయెస్ట్ బడ్జెట్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. కేవలం 10 to 15 lakhsలో మాస్టర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రోజున ఉన్న మన వీసా కండిషన్స్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, పిఆర్ ఆప్షన్స్ కానీ, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి పిఎస్డబ్ల్యూపీ కానీ, ఎంప్లాయ్మెంట్ వీసాలో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. సో వాటన్నిటిలో కూడా దృష్టిలో పెట్టుకున్న మన యూకే ఈజ్ బెస్ట్ కంట్రీ. అంటే కోర్సెస్ ఏమున్నాయండి, ఏమేమి ఆఫర్ చేస్తున్నారు మీ సైడ్ నుంచి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్, ఈవెన్ బైపీసీ కంప్లీట్ చేసి బీఫార్మసీలు చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, హెల్త్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ కోర్సులు కూడా మనకి ఈ యూకే బెస్ట్ అనమాట. యూకేలో ఎలా ఉంటుందంటే పార్ట్ టైం అనేది అఫీషియల్ 20 గంటలు అఫీషియల్గా పార్ట్ టైం చేయవచ్చు. కోర్స్ అనేది మనకి 2 years ఉంటుంది. 2 yearsలో 1 year అనేది ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసిన కంపెనీలోనే దాదాపు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇన్ కేస్ ప్లేస్మెంట్ రాని పక్షంలో యూనివర్సిటీసే ప్లేస్మెంట్ కంపెనీలు పిలిచి ప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.